మండల టీడీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలో దీపాల కాంతులతో జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో మారుమోగిన ఊటుకూరు ప్రజలు జాగ్రత్త కలుసుకుంటారు వెనకాల పని గుర్తాలి కదా ఆగిపోయినా పర్లా వాళ్ళకు కూడా అందరికి పెట్టి అన్న క్యాన్లు ఇసేలా మనం పట్టుకోమంటారు అందరినీ ఇవే పట్టుకుంటూ పోయి సరే ఇవే పట్టుకోండి ఎలుగుండే పట్టుకోండి చెప్తుంటా కాల 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 అందరూ ఎంతో శుభదినం. మన ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి అన్ని సభల్లో ఆమోదించిన కారణంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మా గౌరవ ప్రీతం శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అమరావతి రాష్ట్రం, అమరావతి రాజధాని రాష్ట్రానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అటువంటిది ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంగా కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉండింది. ఈ రోజుతో ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి మన ప్రజా రాజధానిగా అమరావతి వెలుగొందే రోజు వచ్చింది మనకి. అన్ని సభల్లో అమరావతిని ఆమోదించడం ద్వారా శాశ్వత రాజధానిగా అమరావతి నిలబడిపోతూ ఉంది. ఒక రాజధానిగా ఉంటే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు అనేకం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో మనకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ ఈ రాజధానిని కానుగ్గా ఇవ్వడం జరిగింది. ఒక ఉద్యోగ అవకాశాలకైతేనేమి, పరిశ్రమలు నెలకొల్పడానికైతేనేమి, ప్రతి ఒక్క దానికి ఒక చిన్న స్కూల్ పిల్లోడిని కూడా అడిగితే చెప్తాడు మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఇప్పుడు దాకా చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు శుభదినం. ఎందుకంటే చిన్న పిల్లోడి నుంచి పెద్ద ముసలి బామ్మ వరకు ఈరోజు ఆంధ్రలో రాజధాని ఏది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే అమరావతి అని సగర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందానికి అందరికీ మరొకసారి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా గౌరవ ప్రియతమ శాసనసభ్యురాలు కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అమరావతి శాశ్వత రాజధానిగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.